హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను టమాటా అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరితో ఎలా చట్నీ చేసుకోవాలో నా వీడియో ద్వారా చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా టమాటోస్ ఒక 4 తీసుకున్నాను, హాఫ్ కొబ్బరి ముక్క తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. అలాగే బాణీలో జీలకర్ర వేసేసుకున్న తర్వాత మీరు ఏవైతే పచ్చిమిర్చిలు తీసుకున్నారో ఆ పచ్చిమిర్చిలు అందులో వేసేసుకోవాలి. చక్కగా కొద్దిసేపు వేగనిచ్చాలి. పచ్చిమిర్చిలు వేగడం మనకు తెలుస్తుంది కాబట్టి అలా వేగనిచ్చిన తర్వాత కొద్దిసేపు కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని తర్వాత ఫైనల్గా మనము ఏదైతే టమాటోస్ మనం ఏదైతే పచ్చి కొబ్బరి తీసుకున్నామో ఆ పచ్చి కొబ్బరిని అందులో మనము యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదండి, టమాటా ముక్కలు కూడా అందులో ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనకు కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు, లేదు అంటే కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి మనం అలా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మీకు ఏవైతే మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి, ఇందులో టమాటోస్ అండ్ కొత్తిమీర 2 యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా అలా టమాటాస్ వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా చక్కగా మగ్గనిచ్చుకున్న తర్వాత కొద్దిసేపు మూతేసి ఉంచాలి. అందులో ఏదైతే కొంచెం మనం ఒక 5-6 రెబ్బలు నేను చింతపండు వేసుకున్నానండి. అలా చింతపండు వేసేసుకోవాలి. అలా వేసేసుకొని కొంచెం కలియపెట్టేసుకోవాలి. చక్కగా కొంచెం మగ్గే వరకు మనకి టమాటోస్ అన్నీ మనకు మగ్గే వరకు కొంచెం పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. అలా వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి. చాలా చక్కటి టేస్టీగా చాలా ఉంటుంది. మీరు రైస్లో కూడా తినొచ్చు, ప్లస్ చపాతీలో కూడా తినొచ్చు. నేను ఫైనల్గా మీకు వీడియో చూస్తే కానీ అర్థం కాదు ఇది ఏంటి ప్రాసెస్ అనేది, ఎందుకంటే నేను ఫైనల్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే కాసేపు మగ్గనిచ్చాను. కొన్ని ధనియాలు, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు ప్లస్ నువ్వులు వచ్చేసి ఇవి రెండింటిని పొడి చేసేసుకోవాలండి. మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఏవైతే మగ్గాయో దాంట్లో కాస్త మనము ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పొడిని అందులో వేసేసేయాలి. అలా వేసేసి కాస్త మనము పసుపుని యాడ్ చేసుకోలేదు, మనం ఫైనల్గా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో పసుపు ఉప్పు కాస్త యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి. నేను ఇప్పుడు కాస్త మళ్ళీ పసుపు వేస్తాను. ఇలా చాలా చక్కగా కలియబెట్టాలి. ఫైనల్గా ఇప్పుడైతే మనము సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని మరొకసారి కలియబెట్టుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత దాన్ని ఫైనల్గా మనము గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి ఏదైతే నేనైతే ఎల్లిపాయ ఒక గడ్డ తీసుకున్నానో దాంట్లో కొంచెము జీలకర్ర వేసి మంచిగా దంచేసుకున్నాను. హెచ్చిపుచ్చిగా దంచేసుకొని దాంట్లో ఫైనల్గా అయితే మనము ఏదైతే చట్నీని గ్రైండ్ చేసుకున్నామో దాంట్లో మనం ఇంకా చేసుకోవడమే. మిక్సింగ్ చేసుకుంటే ఇంకా ఫైనల్గా మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ చేయండి, ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా చక్కగా టేస్ట్ ఉంటుందండి. నేనైతే చాలా బాగా టేస్టీగా అనిపించింది నాకు. నేను ఫైనల్గా దీన్ని ఏం చేశానంటే, మనము పూర్ణం పెట్టుకుంటాం కదా చపాతీలో, ఆ విధంగా నేనైతే చపాతీస్ అలా మేకింగ్ చేశాను. ఇంకా అంటించుకొని తినకుండా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని కొంచెం చపాతీని కొంచెం లావుగా చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఏదైతే మనం చట్నీ చేసుకున్నామో ఆ చట్నీని మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనం ఏదైతే మనము పూర్ణాలు ఎలా చేస్తామో, పోలేల్లాగా ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. అలా చేసుకొని మళ్ళీ దీన్ని నేను కొంచెం పిండి వేసి మళ్ళీ కొంచెం లావుగా కొంచెం ప్రెస్ చేసి నేను చపాతీ తయారు చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా చపాతీ తయారు చేసుకున్నాను. కొంచెం పిండి వేసి మీరు చపాతీలాగా ఒత్తేసుకోండి. కొంచెం సన్నగా కాకుండా కొంచెం లావుగా చేసేసుకుంటే మీకు కూడా చక్కగా వస్తుందండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీకు ఇంకా సపరేట్గా చట్నీ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫైనల్గా అయితే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది
మీ యొక్క లైక్ వల్లనే నా వీడియో అనేది ఇంకా వేరే వారికి షేర్ అవుతుందండి. లైక్ చేస్తారనుకుంటున్నాను. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, నా లవ్లీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.